హలో పీప్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వీడియో 1 వీక్ లేట్ అయింది. ఐఎమ్ రియల్లీ సారీ. ఏంటి పొద్దునే చికెన్ చూపించేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు సాటర్డే మార్నింగ్ అనమాట. చికెన్ చేద్దామని నిన్ననే స్టోర్కి వెళ్ళి చికెన్ తీసుకుని వచ్చానమాట. కావలసినవి కూడా తీసుకుని వచ్చాము. సో డేవిడ్ గారేమో చర్చ్లో ఏదో వర్క్ ఉందని చెప్పేసి తను వెళ్ళారు. సో నేను నా పని బిగిన్ చేస్తూ ఉన్నానమాట. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. జాబ్ కూడా కొంచెం చేంజ్ అవ్వటం వల్ల కొద్దిగా గ్యాప్ వచ్చిందనమాట. అడ్జస్ట్ అవ్వడము కొత్త జాబ్కి ఇవన్నిటి వల్ల. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నేను రెగ్యులర్గా మళ్ళీ నా జాబ్కి వెళ్తున్నాను. రెగ్యులర్గా వీడియోస్ కూడా పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. హోప్. చికెన్ కర్రీ చూసిందే చాలా వాటిల్లో చూసి ఉంటారు. సో చికెన్ అయితే ఎలా చేశాననేది ఇక్కడ చెప్పట్లేదు, కానీ చికెన్ చేస్తూ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ అన్నీ కావలసినవన్నీ తెచ్చుకున్నానమాట. అవన్నీ కూడా అంటే ఆల్మండ్స్, నట్స్ అవన్నీ కూడా అయిపోవచ్చాయి. వాటిని మళ్ళీ రెగ్యులర్గా యూస్ చేయాలి కదా అని చెప్పేసి నిన్న వెళ్ళినప్పుడే అన్నీ తీసుకున్నాం. ఫ్రూట్స్ అన్నీ తీసుకుని వచ్చామన్నమాట. సో లైఫ్ అయితే సాఫీగా చాలా చక్కగా సాగిపోతూ ఉంటుంది. మొన్న ఒక విషయం నేను విన్నానమాట. మనకంటే ఎక్కువ వాళ్ళని చూసి మనం బాధపడే కంటే మనకంటే తక్కువ వాళ్ళని చూసి వాళ్ళకంటే మనం బెటర్గా ఉన్నాము అని అనుకోవటం చాలా బాగుంటుంది అని చెప్పేసి ఒకళ్ళు చెప్పటం విన్నానమాట. నా దృష్టిలో అసలు కంపారిజనే చాలా రాంగ్ అనుకుంటాను నేను. మనల్ని మనం కంపేర్ చేసుకోవాలి. ఎంతవరకు మనం లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎంత ప్రొడక్టివ్గా ఉన్నాము, లాస్ట్ ఇయర్ కంటే ఎంత తక్కువ మనము అప్పు చేయగలిగాము, లాస్ట్ ఇయర్ కంటే ఎంత మనము మంచి మ్యారేజ్ లైఫ్ బిల్డ్ చేసుకోగలిగాము. ఇలా మనల్ని మనం కంపేర్ చేసుకుంటూ మన లైఫ్ ఎలా హ్యాపీగా ఉండాలి అని ఆలోచించాలి. అయితే గొప్ప ఆశయాలు ఉండడం తప్పైతే నేను ఎప్పుడూ అనుకోను. పైకి ఎదగాలి మనిషి అని కోరుకోవటం చాలా మంచిది. నేనైతే అలాంటి విషయాల్లో చాలా లీస్ట్లో ఉంటాను నేను. నా దగ్గర ఏదన్నా ఉంటే ఎవరికన్నా ఏదైనా చేద్దాము అని ఆ వీక్ పాయింట్ వల్ల నేను లైఫ్లో చాలా అంటే తక్కువేమీ లేదు. గాడ్స్ గ్రేస్ ఇప్పటికీ ఒక చెయ్యి పైనే ఉంటుంది. బట్ ఎందుకో నేను అనుకున్నంత రీచ్ అవ్వలేదేమో అని అనుకుంటూ ఉంటాను. బట్ నేను ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే మన ద్వారా నలుగురు హ్యాపీగా ఉన్నారా లేదా, అదే లైఫ్. నేనైతే అలా థింక్ చేస్తాను. నన్ను చూసారా మధ్యలో ఇలాగా సారీ, నాకు చిక్ఫిలేలో నేను ఇంట్లో ఎప్పుడు కూడా నాకు హనీ ఉంటుంది, ఫ్రెష్గా ఒక మంచి బాటిల్ ఉంటుంది. కానీ ఎందుకో తెలియదు, కానీ చిక్ఫిలేకి వెళ్ళినప్పుడల్లా అక్కడి నుంచి 4-5 లేపుకొచ్చేటువంటి వాళ్ళు అక్కడ పెడతారు, మనం వాడుకోవాలని. అది తీసుకుని మధ్యలో ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు అలా చప్పరిస్తూ ఉంటానన్నమాట. చికెన్ వండాక ఆ ఇంట్లో ఆ హాల్లోకి వెళ్ళామంటే చాలన్నమాట. ఇంకా కారం వాసన, అల్లం వెల్లుల్లి వాసన ఇవన్నీ ఘాటుగా తగులుతూ ఉంటాయి. సో కంపల్సరీగా ఒక 2-3 క్యాండిల్స్ పెట్టేస్తే ఫ్రెష్ అయిపోతుంది అన్నమాట రూమ్. సో ఇంత కష్టపడి నేను చికెన్ చేస్తే డేవిడ్ గారు వచ్చి నో నేను బ్రేక్ఫాస్ట్ అక్కడే చేసేసాను చర్చ్లో. సో డిన్నర్కి నైట్ బయటకు వెళ్దాంలే, చికెను
సండే నువ్వు నీ వర్క్కి తీసుకెళ్ళొచ్చులే అని చెప్పేశారనమాట. సో ఎక్కడికి వెళ్దాం అనుకుంటూ ఉంటే క్రాకర్ బ్యారెల్కి వెళ్ళి చాలా రోజులైంది, వెళ్దామని చెప్పి వచ్చాం. ఇక్కడికి నాకు అసలు చాలా ఇష్టం ఏంటంటే, నాకు ఇక్కడ ఫుడ్ అస్సలు నాకు నచ్చదు. ఎందుకంటే టిపికల్ అమెరికనైజ్డ్ ఫుడ్ అనమాట. సో మెక్సికన్ అంటే అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి, మన కారాలు అవి ఇవి. ఇక్కడ అసలు ఏమీ ఉండదు. బట్ ఎందుకు వస్తానంటే ఇదిగో ఇవన్నీ చూడడానికి వస్తానన్నమాట. ఇలా చిన్న చిన్న ఐటమ్స్, బట్టలు ఇవన్నీ చూసి నాకు నచ్చితే, బట్టలు అసలు కంప్లీట్గా నేను కట్ చేసేసాను, కొనకూడదు అని డిసైడ్ అయిపోయాను చాలా గట్టిగా. బట్ ఊరికే అలా విండో షాపింగ్ చేయడం ఇష్టం అనమాట. సరదాగా విండో షాపింగ్ చేసేసి ఇక్కడ డిన్నర్ చేయడానికి వచ్చాం. క్రాకర్ బ్యారెల్ ఎప్పుడూ కూడా 2 months ముందు నుంచే వాళ్ళు అన్నిటికీ ప్రిపేర్ అయిపోయి ఉంటారనమాట. మేము జూన్ ఫస్ట్ వీక్లోనే వెళ్ళాము. జూలై 4th వస్తుంది కదా, అందులో ఈ ఇయర్ చాలా చాలా ప్రాముఖ్యం ఏంటంటే 250 years అయిందనమాట అమెరికాకి స్వాతంత్రం వచ్చి. సో చాలా ప్రెస్టీజియస్గా ఉంటుంది కదా 250 years అంటే. సో అందుకని వీళ్ళు ముందే అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేశారనమాట. వాటికి సంబంధించినవన్నీ బ్లూ ఎక్కడ చూసినా బ్లూ రెడ్. డేవిడ్ గారికి అయితే ఇక్కడ ఫుడ్ చాలా ఇష్టం అనమాట. నాకు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ గేమ్ ఆడటానికి మాత్రం కంపల్సరీగా ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఇద్దరము ట్రై చేస్తాం అనమాట. చాలా రేర్గా పాస్ మంచిగా వచ్చేస్తుంది గేము. ట్రై చేసి అబ్బా ఇంకొకసారి అనుకుంటూ కూర్చుంటూ ఉంటాం అనమాట ఈ గేమ్ కోసం. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా డేవిడ్ గారికి కాఫీ నేనే కలుపుతానమాట. ఆయన అలా చూస్తూ ఉంటారు. నాకేమో ఆయన బ్రెడ్ ఉంటుంది కదా, దానిపైన బటర్ వేసి నా కోసం ఆయన ప్రిపేర్ చేసి ఉంచుతారనమాట. అది మా రొటీన్. ఎప్పుడు క్రాకర్ బ్యారెల్కి వెళ్ళినా ఇది నా రొటీన్ అనమాట. ప్యాన్ కేక్స్ కానీ బాగుంటాయి అక్కడ. ప్యాన్ కేక్స్ చాలా బాగుంటాయి. ఈయన మాత్రం ఇలాగా వెజిటబుల్స్తో చేసినట్లు బేబీ అనమాట, బేబీ చికెన్. ఇంటికి వచ్చేసరికి ఈ ప్యాక్ నా కోసం చూస్తూ ఉందన్నమాట, ఎప్పుడు ఓపెన్ చేస్తానా అని. సరే ఓపెన్ చేశాను. ఇదేంటంటే రిటర్నల్ షాట్ అని చెప్పేసి కొత్తగా వస్తుందన్నమాట. పాతదేనేమో నేను కొత్తగా చూశాను. సో వాడదామని చెప్పేసి ఆర్డర్ చేశాను, అది వచ్చిందనమాట. అది సంగతి. ఆ తర్వాత కూర్చుని ఒక స్వీట్ లాగిచ్చాను.
ఒకటి ఎక్కువ కాదు. కంట్రోల్. ఆ తర్వాత ఎందుకైనా మంచిది, వర్షం పడుతుంది బయట, బట్ వెళ్ళాల్సిందే, వెళ్ళి కావలసినవి తెచ్చేసుకుంటే సరిపోతుంది, కొంచెం టైం ఉంది కదా. అంటే డిన్నర్ అంటే ఇక్కడ ఎవ్వరు నైట్ 9కి 10కి వెళ్ళరనమాట. 4 o'clock నుంచి డిన్నర్ అనమాట, అది డిన్నర్. సో అది అయిపోయి ఇంటికి వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి అట్లా బయటకు వెళ్ళి అవకాడోసు, ఫ్రూట్స్, ఇంకా ఇలా కావలసినవన్నీ కొనుక్కొని వచ్చామన్నమాట. షాపింగ్ చేయటం చాలా ఈజీ. అలా హ్యాపీగా ఇలా నడుచుకుంటూ వచ్చేస్తాం. ఇంటికి వచ్చాక వీటన్నిటినీ క్లీన్ చేసుకుని మళ్ళా వారానికి సరిపడా వాటినన్నీ ప్రిపేర్ చేసేసుకుని, అంటే ఎట్లా ప్రిపరేషన్, అవన్నీ తొడిమలన్నీ కోసేసుకుని చక్కగా వాటిని ఒక బాక్స్లో పెట్టేస్తే, జస్ట్ అట్లా చేత్తో తీసుకుని ఒక జిప్లాక్లోనో దేనిలోనో వేసేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట ఈజీగా. అలా చేసుకుని రిలాక్స్ అయ్యాను ఆ రోజుకి. అదనమాట ఈ వారం సంగతులు. సో మళ్ళీ వచ్చే వారం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, బీ హెల్దీ, బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్.